హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర నంది నంది కంబర వందిక పురందర నంది నంది కంబర వందిక పురందర అందుగరుడు ఇందురా హిమాచలేశ్వర ఓం హర శంకర హర హర ఓం హర శంకర 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 అమ్మా పార్వతి, ఇందరు నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుని చూసి పరిహాసము చేయుచుంటివేమి? మహామహర్షి, అతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు కనుక అతని రూపం కడు భయంకరముగా ఉన్నది. ఇతను తల్లి నవమాసాల మోసి ఎటుల కన్నదోనని. అవును, నాతో చిన్న సందేహం. ఇతను కన్నది మానవ కాంతియేనా అని నవ్వొచ్చి నవ్వితిని. ఓయి పార్వతి, శివుని అర్ధాంగివని అహంకారమా? కన్ను మిన్ను కానక మహర్షులమని గౌరవము లేకుండా మా అర్ధాంగినే అవహేళన చేసి మాట్లాడుతున్నావే, నీకు తగిన శాస్తి జరుగుగాక. భూలోకములో నీవు మానవ జన్మ ఎత్తి నీ మహిమలన్నీ కోల్పోయిదవు. పెండ్లి కాకుండానే గర్భము దాల్చెదవు. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను అగ్నికి ఆహుతి చేసేదరు. స్వామి స్వామి పలకరే స్వామి, మాట్లాడరే స్వామి, స్వామి స్వామి కళ్ళు తెరవండి స్వామి, మాట్లాడండి స్వామి, స్వామి స్వామి. ఓయే పార్వతి, మహర్షుల వారు పెట్టిన శాపమునకు తిరుగులేదు. శాప విమోచన మార్గములకై మహర్షుల వారిని అడుగుము. వెళ్ళుము వెళ్ళుము వెళ్ళుము. మహర్షి, నా అపరాధను మన్నించి నాకు శాప విమోచన మార్గము చూపండి స్వామి, చూపండి స్వామి, చూపండి స్వామి. అమ్మా పార్వతి, నీకు పెట్టిన శాపము తిరిగి మలుపుట వలదు. శాప విమోచన మార్గము చెప్పేదా వినుడు. నీకు పెట్టిన శాపము లోక కళ్యాణార్థమై ఉపయోగపడును. నీవు అడిగొప్పలయను గ్రామమున యాగంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జనించెదవు. ప్రతినిత్యము గోవులకు పూజ చేసి గోపంచకమును సేవించెదవు. ఒకానొక దినమున గోవు ఎద్దు సంభోహము అనంతరమున యథావిధిగా నీవు గోపంచకమును త్రాగిదవు. తాగిన మరుక్షణమే నీకు మాయాగర్భము వచ్చును. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను సజీవదానము చేసేదరు. సజీవదానము చేసిన మరుక్షణమే నీ సూక్ష్మ గర్భము నుండి నందేశ్వరుడు అగ్నిలో నుంచి వెలుపలకు వచ్చును. ఆ నాటి నుండి నీ మహిమలు నీవు పొందగలవు. కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని ఈ జనులు నిన్ను కొలిచెదరు. ఆప్తుల పాలిట కొంగు బంగారమై సంతానము లేని వారికి సంతాన లక్ష్మివై, సౌభాగ్యము లేని వారికి సౌభాగ్య లక్ష్మివై, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య లక్ష్మివై, సకల బాధలను తీరుస్తూ శ్రీలక్ష్మి అమ్మగా చరిత్రకెక్కిదవు. స్వామి స్వామి, మిమ్మల్ని విడి నేను ఎటులా ఉండగలను స్వామి, ఎటులా ఉండగలను? దేవి పార్వతి, సర్వము మేము ఎరిగితిమి.
ఆనాడు నీ అకాల నృత్యమే నానా కూర్చోండి నాన్న. అన్నిటికీ నాన్న, కారణం. కూర్చుంటే అందరికి దగ్గరగా ఉంటుంది. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చుంటే ఇబ్బంది లేకుండా అందరూ కూర్చోండి. నారద మహర్షుల వారు భూలోకములో కూర్చోండి. మహత్తమైన కార్యం తలపెట్టమని కోరి ఉన్నాడు కదా. నేడు శిలానాథ మహర్షుల వారు ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం కోసం వినియోగించదము. అప్పటిదాకా ఆది దంపతులమైన మనకి తప్పదు దేవి, తప్పదు ఈ ఎడబాటు. ఈశ్వరని విశ్వేశ్వరని శంకరని విశ్వేశ్వరని విశ్వేశ్వరని ప్రియం మృత్యుంజయనే విశ్వేశ్వరని ప్రియం మృత్యుంజయనే జయ మృత్యుంజయనే అవిಗೆ ಬೇಗನೆ ಬಿಜುವ ದೇವರೇ ಪುರಾಂತಕನೇ ಕ್ಷಣ ನೀಡುವ ಶಿವನೇ ಬುದ್ಧಿಗೆ ಬೇಗನೆ ಒಲಿಯುವ ದೇವನೇ ಜಯಂತಿ ಪುರಾಂತಕನೇ ನೀಡುವ ಸಾಹಸದ ಶಿವನೇ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಶಂಕರನೇ ವಿಶ್ವೇಶ್ವರನೇ ದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ರಕ್ಷಿಸ ವಿಶ್ವದಿ ಕುಡಿದ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸ ವಿಶ್ವದಿ ಕುಡಿದ ಪದ್ಮಾಸಾಗರನೇ ಪದ್ಮಾಸಾಗರನೇ ఈశ్వరనే జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే శశిధరనే హరనే